నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విన్నపం. హుస్నాబాద్ లో అసువులు బాసిన కండక్టర్ లతా మహేశ్వరి సంతాప సభ. హాజరైన ఆర్టీసీ కార్మికులు మరియు వివిధ పార్టీల నాయకులు. సమస్యలు పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన గ్రామ పంచాయతీ కార్మికులు. కనీస వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వర్షం పడడం వల్ల ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పట్టాల కూలీలకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని, పెట్టిన పెట్టుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పచ్చిధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం విక్రయించడం కోసం దళారుల కోసం ఎదురు చూస్తున్నా ఎవరూ రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఓలకు సరిపోతాయి. ఒక 10 రైతులు పోస్తే కథము అట్లా ఏడబడుతుంది. కట్టమని 10 మంది పోసినట్టే కథం. ఇంకా మన ఏడన్నా కాకి వచ్చింది. వస్తలేరు, చూస్తలేరు, కొంటలేరు. ఇప్పుడు 4-5 రోజుల సంది ఈయన ఎండగొట్టుకొని రోడ్ల మీద అన్నం కూడా రోడ్ల మీద ఉంటున్నారు. యాన్ దాకా రేటు లేదు. మరి వీడికి ఎన్ని బాధపడుతున్నారు. ఇప్పుడు పండించుకొని ఏం బాధ ఉన్నది. ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సూచన తీసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. వాళ్ళకి ఏం మిలుగుతలేదు. పొలం చేసుకున్న వాళ్ళకు కూలీలకే సరిపోతున్నారు. యాన్ దాకా పెడతారు. పెట్టాటి ఈ బాధ లోపలికి ఏం కోసుకొచ్చి 4 రోజులు ఎండబెట్టాటి కైకిళ్ళు బాగా అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఏబీవీపీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ సమ్మెను వెంటనే పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ దగ్గర మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఇక హుస్నాబాద్ లోని బస్ డిపో ఆవరణలో అసువులు బాసిన కండక్టర్ లతా మహేశ్వరి సంతాప సభ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబీర్ మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్ని శాఖల్లో ఆంధ్ర ఆధిపత్యం ఉందని, అలాగే విద్యాశాఖలో కూడా ఆంధ్ర ఆధిపత్యం అతి క్రూరంగా ఉంది అని అధికారులంతా ఆంధ్ర వారే కావడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభించట్లేదని అన్నారు. విద్యాశాఖలో అధికారిగా ఉన్న శ్రీహరి విద్యాశాఖలో ఉన్న లేడీ టీచర్స్ ను కూడా కనికరం లేకుండా హింసించడం, ఏజెన్సీ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వంటి చర్యలకు పూనుకున్నాడని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని శ్రీహరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ విద్యాశాఖలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యం అనే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబీర్, ప్రవీణ్, నవీన్, రాజు, జాకీర్ మరియు సందీప్లు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యాశాఖలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యం పైన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ విద్యాశాఖ మొత్తం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫోకల్, నాన్ ఫోకల్ ప్రాంతాలుగా మనం గుర్తించవచ్చు. అంటే రెవెన్యూ ఎక్కువ వచ్చేటువంటి జిల్లాలని ఫోకల్ జిల్లాలుగా, రెవెన్యూ లేనటువంటి జిల్లాలని రూరల్ ఏరియాని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జిల్లాలని నాన్ ఫోకల్ చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఫోకల్ ప్రాంతంలో ఈరోజు మొత్తం కూడా తెలంగాణలో ఫోకల్ ప్రాంతాల మొత్తం పోస్టింగ్ మొత్తం కూడా ఆంధ్ర అధికారులకి ఈరోజు కట్టబెడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగస్తులకి ప్రమోషన్ రాకుండా, పదవులు కల్పించకుండా ఆంధ్ర విద్యాశాఖ అధికారులకు ఒక్కొక్కరికి 2 జిల్లాలు ఫోకల్ పోస్టింగ్ ఇవ్వడం అనేది ఈ ఒక అక్రమాలకి ఒక అడ్డాగా ఈరోజు డిఎస్సిగా ఈ పోస్టింగ్ జరుగుతుంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ పోస్టింగ్? ఎందుకు వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీళ్ళకి అర్హులు కారణం ఆంధ్ర అధికారులు ఎందుకు పోస్టింగ్ ఇస్తున్నారని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసి అవినీతిగా అక్రమాల పద్ధతితోటి డబ్బులు ఇస్తూ డిఎస్సిలో శ్రీహరి అనే ఒక వ్యక్తి వీటన్నిటి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా తెలిసింది. మరి తెలంగాణ ఉద్యోగులు ఈ రోజు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ రోజు మహిళలను చూడకుండా వాళ్ళు తరలిస్తూ మరి ఆంధ్ర మహిళల్ని ఈ రోజు విద్యాశాఖ అధికారులుగా హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలో మొత్తం నియమిస్తూ కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫోకల్ ప్రాంతాల్లో కూడా 90% ఆంధ్ర అధికారులు ఉన్నారు. మనం ఒకటి డిప్యూటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ఫోకల్ ప్రాంతాల్లో మొత్తం ఉన్నటువంటి విద్యాశాఖ అధికారిని కేవలం తెలంగాణ వాళ్ళని నియమించాలి, ఆంధ్ర వాళ్ళని తొలగించాలి. ఈ అన్నిటికీ అవినీతికి అడ్డగా మారుస్తూ ఇలాంటి అక్రమాలు పాల్పడుతున్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే శ్రీహరి ఉన్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన మీద ఎంక్వైరీ చేసి తన మొత్తం కూడా అవినీతి యాక్టివిటీస్ మొత్తం కూడా బయట తీసి ప్రభుత్వ పరంగా శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రైవేట్ ఫోరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ జిల్లా చూసినట్టయితే 25 పోస్టులకు, డిప్యూటీ పోస్టులకు 24 పోస్టులు మొత్తం కూడా ఆంధ్రలో ఉన్నారు. ఒక్క రెగ్యులర్ పోస్టు లేదు, దాంట్లో ఒకే ఒక రెగ్యులర్ పోస్ట్ ఉన్నది. 24 పోస్టులు ఇన్ఛార్జ్ పోస్టులు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి ఆంధ్ర వాళ్ళు ఎందుకు నియమించుకున్నారు? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ, డిప్యూటీ పోస్టులు కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికార పోస్టులు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వారిని నియమించాలి. దీని ద్వారానే తెలంగాణ విద్యారంగం మెరుగుపడుతున్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ యొక్క కింది స్థాయిలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే గత 5.5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడింది, మరి ఇంతవరకు విద్యాశాఖ పైన మీద ఎందుకు రివ్యూ నిర్వహించలేదు? తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులని వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలను వాళ్ళు పంపిస్తూ ఆంధ్ర మహిళలు మాత్రం ఈరోజు నగరం నడిపడుతున్న ఈరోజు అధికారులు అప్పచెప్తున్నారంటే దీనికి కారణం ఎవరంటే ఈ యొక్క శ్రీహరి అనే వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఉంది. అవినీతికి పాల్పడుతూ, అక్రమాలకు పాల్పడుతూ ఒక కమిషన్ కూడా తన ఆధీనంలో ఉంచుకొని కీలుబొమ్మలాగా తయారు చేసుకొని డిఎస్సిలో చక్రవర్తి శ్రీహరిని వెంటనే తొలగించాలి, తన మీద ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేయాలని కూడా తెలంగాణ ప్రైవేట్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ విద్వారకాన్ని విస్మరిస్తూ, నిర్వీర్యం చేస్తూ ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఈ విషయాన్ని గమనించి, ఈ విషయాన్ని చాలా క్లియర్ గా గమనించి ఈ ఆంధ్ర కుట్రలకు బలైపోతున్నటువంటి తెలంగాణ విద్యారంగాన్ని కాపాడాలని తన ఇంతవరకు కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా విద్యారంగం మీద రివ్యూ మీటింగ్ నిర్వహించాలి. మరి ఈరోజు విద్యారంగం అనేది చాలా చాలా ముఖ్యమైన రంగం. మరి అలాంటి తెలంగాణ విద్యారంగంలో ఇలా 18వ స్థానానికి పడిపోయిందంటే మరి ఈరోజు ఇలా ఆంధ్ర అధికారులు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, ఇలా మోసపూరితంగా ఈరోజు మొత్తం కూడా పైకి నటిస్తూ లోపల తెలంగాణ విద్యారంగాన్ని మొత్తం నిర్వహణ చేస్తూ
ఎంఈఓలు కానీ డిప్యూటీ డైవర్స్ అందరూ కూడా స్కూల్ ఓదగల వ్యక్తులను ఈరోజు ఎంఈఓలుగా డిప్యూటీ డైవర్స్లుగా డిప్యూటీ ఈఓలుగా ఈరోజు ప్రమోషన్ కల్పిస్తున్న ఆంధ్ర అధికారులు వెంటనే తొలగించాలని తెలంగాణ ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి ఏసీబీకి పట్టుబడినటువంటి వ్యక్తులు, అవినీతికి పాల్పడిన వ్యక్తులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తులు జిల్లా కలెక్టర్ కూడా దాన్ని ధృవీకరించి లెటర్ ఇస్తే కూడా డిఎస్సీలో పక్కన పెట్టి శ్రేణి డబ్బులు తీసుకొని ఆదిలాబాద్ దీవుగా పనిచేసినటువంటి భిక్షపతిని మళ్ళీ నల్గొండలో మళ్ళీ ఫోటో ప్రాంతంలో ఈరోజు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏసీబీ దొరికినటువంటి వ్యక్తిని మా యొక్క జిల్లాలో కొనసాగించడం వద్దని చెప్పేసి డిఎస్సీకి లెటర్ రాసి అతన్ని పంపిస్తే డిఎస్సీ మళ్ళీ డబ్బులు తీసుకొని వ్యక్తి చక్రం తిప్పి మళ్ళీ అతనికి నల్గొండలో పోస్టింగ్ ఇచ్చి ఆ నల్గొండలో పనిచేస్తున్నటువంటి మహిళలు డిఓని ఎక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసి అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి తొత్తుగా ఉంటారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉంటారో వాళ్ళకి ఈ రోజు విద్యారంగంలో పదోన్నతులు లభిస్తున్నాయి. కాబట్టి ఇక హైదరాబాద్ గాంధీ భవన్ లో గులాం నబీ ఆజాద్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెరాసపై విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం బయటకు తెచ్చి ప్రతి పేదవారికి 15 లక్షల రూపాయలు వారి అకౌంట్స్ లో వేస్తామని చెప్పిందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పేదవాడి అకౌంట్ లో వేయలేదని అన్నారు. लेकिन भारतीय जनता पार्टी जब सत्ता में आई, उन्होंने जीडीपी में जगलरी की और उसमें 2.5% और बढ़ा दी। तो उसका मतलब है कि हमारे वक्त में अगर जब 10% था तो आज के आंकड़ों के हिसाब से, बीजेपी कैलकुलेशन के हिसाब से वो 12.5, और हमारे वक्त में जो 8 एवरेज हमेशा रहा 10 साल, उसका मतलब है वो हमारे 10.5। लेकिन नए आंकड़ों के मुताबिक भी बीजेपी के सरकार में जीडीपी 5%, अगर हमारे हिसाब से इसको कैलकुलेट करेंगे तो 2.5%। तो आप अंदाजा लगा सकते हैं कि इकोनॉमी हमने कहां छोड़ी थी। और फिर अभी हमसे पूछा जाता है कि 70 साल क्या किया। 70 साल हमने यही किया था कि जीडीपी 10% पे पहुंचे, और आपने 6 साल में उसको 5% पे पहुंचाया, बल्कि 2.5% पे पहुंचाया। इतना ही 6 साल और 70 साल की। ఇక తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్మికులు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. దానికే భయపడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు, అందుకని మీరు ఆలోచించాలి. మన ప్రభుత్వము మన వైపున మాట్లాడి మన సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చడానికి మీరందరూ రేపు మనకు కనీస వేతనం అమలయ్యేదాకా పోరాటం చేయాలి. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు సంతాపంగా నారాయణపేట జిల్లా దాన్వాడ గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల మరియు మీ సేవలు అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ కట్ట దగ్గర కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కార్తీక మాసం భక్తులు శివుని కృప కోసం బుక్కరాయ సముద్రం అనంతపురం పట్టణ వాసులు దీపాలు అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో దీపాలు మహిళలు మాత్రమే వెలిగిస్తారు. కానీ దీనికి భిన్నంగా చాగంటి కోటేశ్వరరావు కార్తీక మాసం యొక్క ప్రవచనాలు మీడియాలో ఆలకించి
కిరణ్ కుమార్ రెడ్డి అనే భక్తుడు తమ రాశికి అనుగుణంగా శివలింగ ఆకారంలో దీపాలను వెలిగించి ఆలయంలోనే ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు నేను నాస్తికుడను, కానీ మీడియాలోకి తరచూ చాగంటి కోటేశ్వరరావు యొక్క ప్రవచనాలను వింటూ ఆస్తికుడిగా మారానని, తన గురువుగా మీడియా ద్వారానే అంగీకరించానని చెప్పుకొచ్చాడు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇందిరా చౌక్లో రాస్తారోకో చేయడం జరిగింది. టీజేఎస్ ఇన్ఛార్జ్ సోమశేఖర్, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, సిపిఎం నాయకులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుగ్గన, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు దీపక్ రెడ్డి, అరవింద్ సింధే మరియు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆంజనేయ, రాణి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించారు. టీజేఎస్ నాయకులు సోమశేఖర్ మాట్లాడుతూ, కార్మికుల గుండెలు ఆగిపోయిన మొక్కవోని ధైర్యంతో ఒక్కరాయి ఎత్తకుండా శాంతియుతంగా ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు కేసీఆరే కారణమని, తెలంగాణ ఉద్యమ ద్రోహుల ప్రకటన ద్వారా ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, బుగ్గన, ఎస్ఎఫ్ఐ నాయకులు దీపక్, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. అమానుషంగా ఈరోజు కేసీఆర్ గారి మొండి వైఖరికి ఆయన చేసిన ఈరోజు ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఆయన అనుచిత వ్యాఖ్యలకు ఆయన ఎంఆర్ఓ గారు ఈరోజు బలైండ్రు. ఆమె ఆత్మశాంతికి ఆర్టీసీ కార్మికులు ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో సాధన చేయడమే విద్యార్థుల లక్ష్యమని అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అండర్ 17 బాలబాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. సాధన దిశగా విద్యార్థులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ గంగారం, మండల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడాకారులమైన మేము క్రీడల నియమావళి పట్ల వినయ విధేయతలతో
మరియు క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క క్రీడోత్సవంలో పాల్గొంటూ క్రీడల యొక్క ఓకే. సో మీకు అది ఇష్టమైన అంటే మీరు ఎన్ని గంటలు చదివాను మీరు అనుకుంటా 18 hours వారు చెప్తున్నారు. ఓకే, ఏమైనా వేరే వారు 5 అంటున్నా 1 hourలో లేదు. సో 1 hourతో అవ్వలేదు చెప్పారు. ఓకే, సో ఇదన్నీ వేరే వేరే కెపాసిటీ ఉంది. సో అందరికీ ఒక వేరే వేరే కెపాసిటీ ఉంది. ఒక్కరు చాలా త్వరగా పికప్ చేస్తారు అన్ని స్టడీస్లో, కొంతమంది కొంచెం స్లో అవుతారు. సో ఎలా ఫోకస్ చేస్తే నేను మ్యాక్సిమంగా నేను అనుకుంటా 6 to 8 hours చదివాను. సో 6 to 8 hours, అది 8 hours అంటే ఫస్ట్ ఇయర్లో చాలా చదివాను. తర్వాత 6 hours అంటే ఒక్కసారి గ్రిప్ వస్తే మీకు అంత ఏం అవసరం లేదు. 6 hours చదివితే చాలు. సో అందరూ చెప్తారు, బట్ మీ ఫోకస్గా ఎంత ఇప్పుడు మీరు సాయంత్రం చదువుతారా పొద్దున్న? సో ఏ టైం బెస్ట్? మార్నింగ్ బెస్టా, ఈవినింగ్ బెస్టా? మార్నింగా? ఓకే. ఈవినింగ్? ఓకే. నేను ఇంజనీరింగ్ చేశాను కదా, సో ఇంజనీరింగ్లో నేను ఎప్పుడూ సాయంత్రం లేదు, రాత్రినే చదివాను. సో అందరికీ ఒక వేరే వేరే క్వాలిటీస్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఇమిటేట్ ఎవరికి చేయొద్దు. సో మీరు తమకే క్వాలిటీస్ ఏముంది అది అన్నీ చూసి మీరు ఏమైనా చేయాలి. సెకండ్లీ, ఇప్పుడు వచ్చింది ఖోఖో ప్రశ్న. సో ఇప్పుడు స్పోర్ట్స్ అందరికీ చాలా ఇష్టం కదా. సో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి అంటే అనుకుంటారా? సో అందరికీ పివి సింధు తెలుసా? ఏం ఆడతారు వారు? బ్యాడ్మింటన్. ఓకే, పివి సింధు తెలుసు. సైనా నెహ్వాల్? ఓకే. సో పివి సింధు కూడా ఎంత కష్టపడ్డారు. సో షీ వాస్ ప్లేయింగ్ సిన్స్ హర్ చైల్డ్హుడ్, అవును కదా. సో ఆ తర్వాత వారు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలివారు. సో అది అవ్వాలి అంటే యూ హ్యావ్ టు స్ట్రగల్ సో హార్డ్. ఒక్క దాంట్లో మీద అన్నీ కష్టపడాలి, ఒక్క దాంట్లో మీద. సో ఒకరొకరు చెప్తారు కదా, నా డాక్టరే అవ్వాలి, ఇంజనీరే అవ్వాలి, టీచరే అవ్వాలి. సో దానికోసం ఏమేం కావాలి, ఏమేం చేయాలి, అదన్నీ మీరు ఒక ఐడల్ లాగా చూసి మీరు చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తారు కలెక్టర్ అవ్వాలి, సో కలెక్టర్ లేకపోతే పోలీస్లో IPS అవ్వాలి. సో అదన్నీ మీరు చూడండి, దానికి ఏం కావాలి, న్యూస్ పేపర్ కావాలా, ఏం కావాలి. సో అది అన్నీ చేయండి. తర్వాత ఖోఖో, ఇది గేమ్స్ ఏమేమి నాకు కూడా గేమ్స్ చాలా ఇష్టం, బట్ నేను ఖోఖో ఎప్పుడు ఆడలేదు. సో ఎన్ని ప్లేయర్స్ ఉన్నారు ఖోఖోలో? ఎక్స్ట్రా ప్లేయర్స్ 3. ఓకే, 9 + 3 12. సో 12 ప్లేయర్స్ ఉన్నారు. సో ఇక్కడే అందరూ గెలవాలంటేనే వచ్చారా? అందరూ? ఓకే. సో గెలవడం ముఖ్యమైన లేదంటూ ఎవరు వచ్చారా? సో అందరూ గెలిస్తే ఎలా? సో హూ విల్ లూజ్? సో స్పోర్ట్స్ అది చాలా ముఖ్యమైన, ఎందుకంటే ఇట్ విల్ టెల్ అస్ హౌ టు టేక్ ఫెయిలియర్స్ అండ్ సక్సెస్. తర్వాత ఒక టీంలో 9 members ఉన్నారు కదా, సో ఒక్కరే విన్ అవ్వచ్చా? ఒక్కరే బెస్ట్ ప్లేయర్ తీసుకోవచ్చు కదా. ఇక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 4వ రోజు కాటిపల్లి రమణారెడ్డి నాయకత్వంలో కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డు నుండి 12వ వార్డు వరకు అన్ని కాలనీలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, గతంలో నాయకులు చేసిన అభివృద్ధిని చూద్దామని కామారెడ్డి పట్టణంలో గత 4 రోజులుగా పాదయాత్ర చేస్తే ఎటుపోయినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ, చెత్త, వెలగని వీధి దీపాలు, రోజుల తరబడి తీయని మోరీలు, గుంతల రోడ్లు, సమస్యలు చెబితే పట్టించుకొని అధికారులు, అర్హులకు అందని పెన్షన్లు, ఉండటానికి ఇల్లు లేని పేదలు అయినా అనేక సమస్యలు తారాస పడ్డాయని, సమస్యలు పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని అన్నారు. ఎన్నికల కోసం ఉన్న రోడ్లపై మళ్లీ రోడ్లు వేస్తున్న అధికారులు అసలు రోడ్లు లేని ప్రాంతాలను విస్మరించారని అన్నారు. పరిస్థితులలో చూసాం. నిన్న చెప్పాం మున్సిపాలిటీ వాళ్ళకి, ఒకవేళ మీరు ఆ చెత్త కుప్పలు తీసేయకపోతే గురువారం నుంచి మేము స్వచ్ఛ భారత్ చేసి మేము మొత్తం చెత్త కుప్పలు తీసేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక రోజు ఇవాళ చూసి ఒకవేళ కాకుంటే
రేపటి నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. పాదయాత్ర ఇవాళ 1వ వార్డు నుంచి మొదలుకొని 14వ వార్డు దాకా చేస్తున్నాం. 14 అయిపోయింది. 14 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 8, 7వ వార్డు వరకు మేము చేయడం జరిగింది. మిగతా 1 నుంచి 7వ వార్డులు కూడా ఇవాళ సాయంత్రం లోపల కంప్లీట్ చేసేసి ఇవాళ రేపటి నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కామారెడ్డి పురపాలక సంఘంలో కామారెడ్డి పట్టణ పరిధిలో ఉన్న 7 గ్రామాల్లో కూడా కలిపి మొత్తము ఎక్కడైతే చెత్త ఉంటుందో, ఎక్కడైతే మూర్లు ఉంటాయో అవన్నీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రేపటి నుంచి మొదలుపెట్టి రాబోయే వారం రోజుల్లో కామారెడ్డిలో మూర్లలో చెత్త కానీ, ఊర్ల మధ్యలో ఉన్న చెత్త కుప్పలు కానీ అన్నీ తీసేసి చెట్లు పొదలు అన్నీ క్లీన్ చేసేసి కామారెడ్డిని పరిశుభ్రంగా ఉంచామని తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్రకు అశేష ప్రజానీకం అందరూ మద్దతు తెలుపుతున్నారు. వెళ్తుంటే వాళ్ళు ఇచ్చే గౌరవ సూచకమైన నమస్కారమే మాకు ఆయుధం. కాబట్టి వారు ఇచ్చే ఒక చిరునవ్వే మాకు ఓటుగా మలుచుకునే అవకాశం ఉంది. నిస్వార్థ పాలనతోని బీజేపీ చేయబోయే నిస్వార్థ పాలన పురపాలక సంఘంలో కనిపిస్తుంది. ప్రతి వార్డులో ప్రతి ఇంటి దగ్గర కూడా ఎటువంటి సమస్య ఉన్నా వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి వ్యక్తే వచ్చి అక్కడ డోర్ సర్వీస్ చేస్తాడని నేను మరొక్కసారి చెప్తున్నాను. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డిలోని పలు కళాశాలలోని విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విన్నపం. హుస్నాబాద్ లో అసువులు బాసిన కండక్టర్ లతా మహేశ్వరి సంతాప సభ హాజరైన ఆర్టీసీ కార్మికులు మరియు వివిధ పార్టీల నాయకులు. సమస్యలు పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన గ్రామ పంచాయతీ కార్మికులు. కనీస వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.